భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ నెహ్రూ రామ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడండి. 49లోనే అతను గోవింద్ వల్లభ్ పంత్ యూపీకి సీఎం కింద ఉండేవారు. అతను ఆయనకు ఉత్తరం రాశాడు, ఏంటి అయోధ్యలో ఏదో గొడవలు అయిపోతున్నాయని చూడమని. అప్పుడు అయోధ్యలో ఏం గొడవలు అవుతున్నాయని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అక్కడ అయోధ్య డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికి కేకే నాయర్, కరుణాకరన్ నాయర్, ఆయనకి బాధ్యత చెప్పారు. ఆయనేమో ఒక మనిషిని పంపించాడు. వాడు వెళ్ళి చెప్పాడు, కరెక్టేనండి, అక్కడ రామలల్లా పూజలు జరుగుతుంటే ఈ ముస్లింలు వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు మన హిందువులని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. అది వాస్తవం అదండి. ఇప్పుడు యాక్చువల్గా ఆ బాబ్రీ మస్జిద్ అనే ఏరియాలో రామ్లల్లా విగ్రహం పెట్టుకుని మన వాళ్ళు పూజ చేసుకున్నారు. బాబ్రీ మస్జిద్ కట్టడం కట్టాడు, కానీ ఎవడు అక్కడ నమాజ్ జరిగిన దాఖలా లేదు. సో అది కేకే నాయర్ గారి దృష్టికి రాగానే అతను ఏం చేశారంటే ఆర్డర్ పాస్ చేశాడు. ఆ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల రేంజ్లో ఎవ్వడో ముస్లిం వెళ్ళడానికి వీలేదు. ఆ తర్వాత ఆ పూజారికి, రామ్లల్లా పూజలు చేసే పూజారికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది అని చెప్పి అతను పాస్ చేసేసాడు, అమలు చేశాడు. దాంతో నెహ్రూ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. వాడు మంటెక్కిపోయింది నెహ్రూ మంటెక్కిపోయి పాపం ఇతన్ని సస్పెండ్ చేశాడు. సస్పెండ్ చేస్తే ఇతను లాయర్ కేకే నాయర్ గారు, ఆయన మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ అలహాబాద్ కోర్టులో మళ్ళీ రీఇన్స్టేట్ అయిపోయాడు. సో తర్వాత జరిగింది. యాక్చువల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, రామ్లల్లా ఇవాళ కాదండి, 1940కి అంతకుముందు ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాడు. ఈ బాబ్రీ మస్జిద్ కట్టడం అయితే ఉంది, కానీ లోపల మన రాముడు ఉండేవాడు, వాడికి పూజలు జరిగాయి. రాముడు వారికి పూజలు జరిగాయి. సో దానికి కేకే నాయర్ గారు ప్రత్యక్ష, అతను చేసిన యుద్ధం నెహ్రూ గారితో దగ్గరించి చేశాడు. అయినా ఆ తర్వాత అతను జనతా పార్టీలో చేరాడు, ఎంపీ కింద ఎమ్మెల్యే కింద గెలిచాడు. వాళ్ళ ఆవిడ కూడా పోటీ చేసింది, ఆవిడే గెలిచింది. ఆ రోజుల్లో కాంగ్రెస్కి ఎగెన్స్ట్గా మనిషి గెలవడం అంటేనే చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఒకటే పార్టీ ఉండేది, కాంగ్రెస్ కమ్యూనిస్టులు. వాళ్ళు కాంగ్రెస్ వాడు వదిలేసిన సీట్లు కొన్ని కమ్యూనిస్టులు ఇచ్చారు, ఇంకో పార్టీ ఉండాలి కదా. అలాంటిది కేకే నాయర్ గారు వాళ్ళ ఆవిడ ఇద్దరు గెలిచారు. సో ప్రజాదరణ అంతలా ఉండేదండి కేకే నాయర్. జై శ్రీరామ్.